తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. మంత్రి కొండా సురేఖ తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కడియం స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఏ అధికారినైనా కలవడం తమ ప్రాథమిక హక్కు అంటూ ఆయన కామెంట్ చేశారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి తాను కేవలం వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్లానని, దానిని సమీక్షా సమావేశంగా చిత్రీకరించడం సరికాదు అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదు అని ఆయన వివరణ ఇచ్చారు. అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, ఎస్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నా నియోజకవర్గంలో నా పరిధి నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను ఈ రకంగా మాట్లాడడం కొంత బాధాకరం అనిపించింది. అది సరైనది కూడా కాదు అనేది నా అభిప్రాయం. ఈ మధ్యన కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం.